మనుషులకి కుక్కలకి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎంతోమంది తమ పెట్ డాగ్స్ ని కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగాని ప్రేమిస్తుంటారు. అవి కూడా అంతే విశ్వాసంగా ఉంటూ తమ ఓనర్ కోసం ప్రాణాలు కూడా ఇస్తుంటాయి. అలాంటి ప్యూర్ రిలేషన్షిప్ ని చూపిస్తూ ఆట డాన్స్ షోలో కంటెస్టెంట్ తనుశ్రీ ఓ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం. గురు సినిమాలోని ఓ చక్కనోడా పాటకి తనుశ్రీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పెట్ డాగ్ తో ఉండే రిలేషన్షిప్ ని చాలా ఎమోషనల్ గా ఇందులో చేసి చూపించారు. ఎప్పటికీ ఇది క్యూటెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ రాజిక మెచ్చుకున్నారు. ఇక కుక్కపిల్లగా నటించిన ప్రాచీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు నిహారిక. రఘు మాస్టర్ అయితే ఎమోషన్ కూడా డాన్సే అంటూ చెప్పారు. అయితే ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నంతసేపు సుధీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. కళ్ళు తుడుచుకుంటూనే చూశాడు. తర్వాత స్టేజ్ మీదకొచ్చి ఎందుకంత ఎమోషనల్ అవ్వాల్సొచ్చిందో చెప్పాడు. నాకు మా ఆస్కర్ పెంపుడు కుక్క గుర్తొచ్చింది సో అని సుధీర్ అంటుంటే, ఇప్పుడు లేదా ఆస్కర్ అని కావ్య అడిగింది. నో, దాన్ని మేం కోల్పోయాం. ఫీవర్స్ లో చాలా వెరైటీలుంటాయట. అందులో ఒక రేరెస్ట్ ఫీవర్ వచ్చింది. 2 రోజుల తర్వాత చనిపోయిందని డాక్టర్ డిక్లేర్ చేశారు. అప్పటికీ హార్ట్లో తెలియని పెయిన్ అంటూ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు సుధీర్. ఇది చూసి మిగిలిన వాళ్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ షోలో నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ కనిపించే సుధీర్ ఇలా ఎమోషనల్ అవ్వడంతో నిహారిక సహా అందరూ కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ఆటా షో అయితే అటు ఎమోషన్, ఇటు డాన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నింటినీ అందిస్తూ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. ఇక ఈ షోకి జడ్జిగా ఉండడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు నిహారిక కొరిదల. నిహారికతో పాటు నటి రాధిక, రఘు మాస్టర్ కూడా ఈ షోలో జడ్జీలుగా ఉన్నారు. సుధీర్ హోస్టింగ్ చేస్తుంటే కావ్యశ్రీ, వంశీ, విష్ణుప్రియ, సమీరా భరద్వాజ్ ఈ షోలో ప్లేయర్లుగా ఉన్నారు. కొత్త కంటెస్టెంట్లతో సరికొత్తగా డిజైన్ చేసిన ఈ డాన్స్ షో రేటింగ్లో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చూపిస్తోంది. మిగిలిన ఛానల్స్ లో నడుస్తున్న డాన్స్ షోలకి గట్టి పోటీ ఇస్తోంది. ఇటీవలే స్టార్ మాలో బీబీ జోడీ 2 ముగిసింది. ఇక ఈటీవీలో ఢీ షో రన్ అవుతోంది.